హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చి గోబీ 65. నేను చిన్న గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు తీసుకున్నాను. దాంట్లో ఉప్పు పసుపు వేసి ఒక 3 నిమిషాల పాటు ఉంచేసుకున్నాను. ఇలా మెత్తగా అయిపోయింది. ఉడికించుకున్న తర్వాత మనం మైదా ఈ స్పూన్తో 3 స్పూన్లు తీసుకున్నాము. చూడండి, 3 స్పూన్లు వేసేసాను. దీనికి ఇప్పుడు కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. ఈ పిండి కలవటానికి మనం ఒక చిన్న స్పూను నూనె వేసుకుందాం. బాగా మిక్స్ చేసేసుకుందాం. చూడండి, బాగా కలిపేసాను. కారం వేసుకుందాం. ఒక స్పూన్ కారం వేసుకుందాం. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసేస్తున్నాను. ఇప్పుడు గరం మసాలా 1/2 స్పూన్ వేస్తున్నాను. చూడండి, ఈ మూత సరిపోద్ది. తర్వాత ధనియా పౌడర్ వేసుకుందాం. చూడండి, ఈ మూత మనం క్రిస్పీగా ఉండటం కోసం కొంచెం బేకింగ్ సోడా వేసుకుందాం, సరిపోద్ది అది. ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందాము. ఇక అన్నీ మిక్స్ చేసేసాను, బాగా కలిసిపోయినాయి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇది బాగా పలచగా రాకూడదండి, దానికి సరిపోయేలాగా రావాలి. ఈ మోతాదులో ఈ జారుడు సరిపోద్దండి, లేకపోతే పట్టదు గోబీకి. ఇలా వేసేసుకుందాము. ఒక 5 నిమిషాలు వేసేసుకొని మనం ఇలా అనుకోవాలి. అప్పుడు దానికి పట్టిపోద్ది మసాలా అన్నీ. ఇలా వేసి అంత గోబీకి పట్టేలాగా మనము కలిపేసుకోవాలి. చూడండి, నూనె కాగిపోయింది. ఇప్పుడు మనం గోబీ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చేసుకుందాం. చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. ఇగో చూడండి, వేసేస్తున్నాను. ఇలా వేసేసుకోవాలి గోబీ. ఇలా ఫ్రై అయిపోవాలి ఫ్రెండ్స్. చూడండి, రెడీ అయిపోయినాయి గోబీ పకోడీ స్నాక్ 65. చూడండి, చాలా బాగుంది. ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, గోబీ 65 రెడీ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్ చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.